ఆంధ్రప్రదేశ్లో కొత్త అసెంబ్లీ ఏర్పడిన తరువాత, కొత్త స్పీకర్ ఎన్నికైన తరువాత, కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సాంప్రదాయాలను ఉల్లంఘించి అనేక కార్యకలాపాలు చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేయించాలి. కానీ ఏం చేశారంటే మంత్రులందరూ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని పిలిచి ప్రమాణం చేయించారు. ఆయన్ని పరోక్షంగా అవమానించేందుకు అలా చేశారని వైసీపీ వారు భావిస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేనందున ఎలా చేశామని ప్రభుత్వ పక్షం చెబుతోంది. అయితే అతన్ని చిన్నబుచ్చటానికే, జగన్మోహన్ రెడ్డిని చిన్నబుచ్చటానికి ఇది చేశారని వేరుగా చెప్పనవసరం లేదు. చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల అనుభవంతో రాజనీతిజ్ఞతను ప్రదర్శించకుండా గల్లీ స్థాయి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, ఇక ఆయన ఎంపిక చేసిన స్పీకర్ను బట్టే ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఆ అభిప్రాయానికి అనుగుణంగానే కొత్త స్పీకర్ వ్యవహరిస్తారా, లేకపోతే దానికి అతీతంగా అసాధారణంగా వ్యవహరించి ప్రజల మెప్పు పొందుతారా అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్కు ఒక లేఖ రాశారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధం, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రతిపక్ష హోదా ఉండాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదన్న విషయాన్ని గుర్తించారు. పార్లమెంటులో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధనను పాటించలేదు. గతంలో ఉపేంద్రకు, ఇతరులకు, పి జనార్దన్ రెడ్డికి ఉపేంద్రకు లోక్సభలోను, ఇక్కడ పి జనార్దన్ రెడ్డికి అసెంబ్లీలోనూ ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. వీడియో క్లిప్పింగ్స్ కూడా పంపించినట్లున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు చెప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమంలో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని కోరుతున్నాను. లేఖను పరిశీలించడం అంటే తమ నిర్ణయాన్ని పరిశీలించుకోవాల్సి, స్పీకర్ తన నిర్ణయాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అయితే స్పీకర్ ముఖ్యమంత్రితో సంప్రదించి ఏ నిర్ణయం చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం చేస్తారో చూడాలి. ఆయన విజ్ఞతను ప్రదర్శిస్తారని ఆశించడం, ఆయన గత ట్రాక్ రికార్డ్ చూసిన వారికి కొంచెము సందేహమే. అయితే ఈ సందర్భంగా నేను భర్తృహరి సుభాషితాలు చదవటం తటస్థించింది. అందులో ఇప్పుడు ప్రస్తుత రాజకీయ నేపథ్యాన్ని చూస్తే ఇది అన్ని రాజకీయ పార్టీలకు, రాజకీయాల్లో ఉన్న వారందరికీ వర్తించే విధంగా కొన్ని పద్యాలను లేకపోతే భర్తృహరి సుభాషితాలను వారి దృష్టికి తీసుకురావాలి. అంటే సుభాషితాలు వినే తీరిక కానీ, ఓర్పు కానీ, వారికి ఆసక్తి కానీ ఉన్నదని నేను భావించడం. అయితే నా బాధ్యతగా నేను చేస్తున్నాను. ఇదేదో స్పీకర్ను ఉద్దేశించో చంద్రబాబును ఉద్దేశించి చెప్పింది, మొత్తం రాజకీయ రంగంలో ఉన్న అందరికీ వర్తించే విధంగా కొన్ని సూక్తులు, 2-3 సూక్తులు పద్యాలు చెప్తాను ఖచ్చితంగా. బోధలకు వారు మత్సర పూర్ణమతులు, ప్రజల గర్వ విదూషితులు, ప్రభువునన్న ఇతర మనుషులతో బోధోపహతులుగాను భావమున జీర్ణమయ్యే సుభాషితంబు. అంటే ఎవరు వింటారు నా సుభాషితాలు అనే భావన భర్తృహరికి వచ్చింది. అది ఈ సందర్భం. ఇంకోటి, మొసలి నోటిలోని కోరల నడుమ మండుతున్న రత్నమునైనను, మొసలి నోటిలోని కూరల నడుమ నుండి రత్నమునైనను ప్రయత్నించి బయటకు తీయవచ్చును, పెద్ద అలలు గల సముద్రమునైనను దాటవచ్చును, కోపము చేత బుసగొట్టు పామునైనను పూలదండ వలె శిరమున దాల్చవచ్చును, కానీ దురాగ్రహము చేత మూఢుడైన మనుషుని సమాధాన పెట్టుట సాధ్యము కాదు అని భర్తృహరి అంటాడు. అలాగే ఇంకొక సూక్తి కూడా ఉన్నది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. సింహం ఆకలిచే చిక్కినా, ముదిమితో డస్సినా, కష్టస్థితి పొందినా, కాంతి విహీనమైన ప్రాణము పోవుచున్నను, మదించిన ఏనుగు యొక్క కుంభస్థలమును పగలగొట్టి అందరి మాంసమును భుజింపతలుసునే కానీ ఎండుగడ్డి తినదు.
అలాగే కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మొగుట మీది కిన్నెయగుజుమి మందుండు మృత్పిండము వలె క్రిందంబడి ఎడగియుండు కృపణత్వమునన్. అంటే సుజనుడు సమర్థత ఉన్నవాడు రబ్బర్ బంతి వల్లే కింద కొడితే మళ్ళీ తిరిగి పైకి వస్తాడు, మూర్ఖుడైతే మట్టి ముద్ద వల్లే కొడితే అట్లానే ఉండిపోతాడు అనేది. ఆఖరిని చెప్పాల్సిన విషయం ఏంటంటే భర్తృహరి చెప్తాడు, రాజనీతి వారాంగన వంటిది అంటాడు. వేశ్య ఏంటంటే ఒకసారి ప్రేమను నటిస్తుంది, ఒకసారి మళ్ళీ దూరం ఉంచుతుంది, ప్రేమను నటిస్తుంది, దూరం ఉంచుతుంది. అలాగే రాజనీతి కూడా అలాగే అందరికీ అది చేస్తుంది. కాబట్టి అందరూ తమ పరిమితులను గుర్తించి వ్యవహరించడం మంచిది. రాజకీయ సంస్కృతిని మరింత హీనపరచకుండా రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ గతంలో అసెంబ్లీలో దాదాపు 40 సంవత్సరాలుగా నేను అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్ని చూస్తూనే ఉన్నాను. ఇటీవలి కాలంలో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ దయనీయంగా ఉన్నాయి. దీనిని మరింత దిగజార్చకుండా అన్ని రాజకీయ పార్టీలు జాగ్రత్త వహిస్తాయని ఆశిస్తాను.